గుజరాత్లో మహాకూటమి విచ్ఛిన్నమైనట్లేనా? అకస్మాత్తుగా కాంగ్రెస్తో చెలిమికి శరద్ పవార్ ఎందుకు గుడ్ బై చెప్పారు? విపక్షాల కూటమిలో చీలిక బీజేపీకి కలిసి వచ్చే అవకాశం ఎంత? మొత్తం 26 సీట్లకి సొంతంగా ఎన్సీపీ ఎందుకు పోటీ పెట్టబోతోంది? మరాఠా వృద్ధనేత కాంగ్రెస్ కి ఉన్నట్టుండి గుగ్లీ వేశారు. మహారాష్ట్రలో కలిసి కూటమిగా పోటీ చేస్తున్న తరుణంలో సడన్ గా గుజరాత్ లోని 26 సీట్లకు అభ్యర్థుల్ని దింపనున్నట్టు ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ షాక్ లో పడిపోయింది. ఇక్కడ నామినేషన్లు వేయడానికి ఏప్రిల్ 4 చివరి తేదీ. ఆలోగా రెండు పార్టీలు మళ్లీ ఒకటయ్యే ఛాన్స్ ఉందంటున్నారు. కానీ ప్రస్తుతం ఎన్సీపీ అధినేత మనసు ఎందుకు మారిందో తెలియక కాంగ్రెస్ నేతలు జుట్టు పీక్కుంటున్నారు. మరోవైపు ఎన్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పటేల్ మాత్రం మా 26 మంది అభ్యర్థులని 1-2 రోజుల్లో ప్రకటిస్తామని చెబుతున్నారు. పోర్బందర్, పంచమహల్, గాంధీనగర్ సీట్ల సర్దుబాటులో ఎన్సీపీ కాంగ్రెస్ ని కోరినట్టు సమాచారం. ఈ రెండు పార్టీల మధ్య 2004, 2014 మధ్య పొత్తు నడిచింది కూడా. గత 4 దఫాలుగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎన్ని సీట్లలో పోటీ చేసినా ఒక్కటి గెలవలేదు. పైగా 2017 ఎన్నికల్లో 58 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోటీ చేసి చివరికి ఒక్క సీటులో మాత్రమే గెలిచింది. కాంగ్రెస్ గెలవాల్సిన 5 సీట్లలో అడ్డుపడింది. ఇది ఎన్సీపీ బలం. అయితే ఈ మధ్యనే మాజీ ముఖ్యమంత్రి శంకర్ సింగ్ వఘేలా ఎన్సీపీలో చేరడం గమనించాలి. ఆయన ప్రోద్బలంతోనే గుజరాత్ ఎంపీ ఎన్నికల్లో శరద్ పవార్ సొంతంగా పోటీకి అభ్యర్థుల్ని దింపుతున్నారనే వాదన నెలకొంది. ఇది బీజేపీకి లాభపడే అంశంగా చూడాలి. ఎందుకంటే శంకర్ సింగ్ వఘేలా కానీ ఎన్సీపీ కానీ సొంతంగా గెలవలేరు, కానీ ఇతర పార్టీలను ఓడించగలరు. ఎన్సీపీ కాంగ్రెస్ పోరు కాస్త బీజేపీకి సీట్లు పెంచుతుంది. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ నోటిదాకా వచ్చిన కూడు నేలపాలవుతుందేమో అన్నట్టు బెంబెలెత్తుతోంది.